జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపే ఒక విస్తుపోయే నిజం ఇప్పుడు బయటపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని దెబ్బ కొట్టేందుకు సీఎం స్టాలిన్ ఒక భారీ వ్యూహాన్ని రచించారని, అయితే అది బెడిసి కొట్టడంతోనే సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని తెలుస్తోంది. టీవీకే పార్టీకి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇచ్చిందనే ఉత్కంఠకు తెరదించుతూ తమిళనాడు సిపిఎం ప్రధాన కార్యదర్శి బాబీ వెల్లడించిన విషయాలు ఇప్పుడు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి స్టాలిన్ ఏకంగా తన బద్ద శత్రువు అన్నా డీఎంకేతో చేతులు కలపాలని చూడడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ విజయ్ దగ్గర లేదు. ఇదే సమయంలో డీఎంకే కూటమిలోని పార్టీలు భవిష్యత్తు వ్యూహంపై చర్చించేందుకు స్టాలిన్ ను కలిశాయట. ఆ చర్చల సమయంలో స్టాలిన్ ఒక వింత ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని, ఇతర పార్టీలన్నీ డీఎంకే కూటమిలోనే ఉన్నాయని, ఈ అవకాశంతో విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి ప్రస్తుతం బీజేపీ కూటమిలో ఉన్న అన్నా డీఎంకే పార్టీకి మద్దతు ఇద్దామని స్టాలిన్ ప్రతిపాదించారట. ఇందులో భాగంగానే అన్నా డీఎంకే అధినేత పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసి డీఎంకే కూటమి బయట నుంచి మద్దతు ఇవ్వాలని ఆయన భావించారట. అయితే స్టాలిన్ వేసిన ఈ ఎత్తుగడను కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీతో పొత్తులో ఉన్న అన్నా డీఎంకేకు మద్దతు ఇవ్వడం అంటే పరోక్షంగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలు వాదించారు. సెక్యులర్ పార్టీగా ఉంటూ బీజేపీ మిత్రపక్షంతో కలవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. స్టాలిన్ ఎంత ద్రోహానికైనా సిద్ధపడతారని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేసింది. స్టాలిన్ కుట్రను పసిగట్టిన తర్వాతే తాము విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించామని బాబీ స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ఆ సమయంలో బయటకు రాకపోతే తమిళనాడులోని బీజేపీ మద్దతు ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం ఏర్పడేదని, దాన్ని అడ్డుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బాబీ వివరించారు. కాంగ్రెస్ ద్రోహం చేసిందని డీఎంకే విమర్శిస్తున్న నిజానికి స్టాలిన్ తన మిత్రపక్షాలకే వెన్నుపోటు పొడవాలని చూశాడని బాబీ ఆరోపించడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. దీంతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మరోసారి రసవత్తరంగా మారాయి.